అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు పివి శేషారత్నం గారు రచించిన బామ్మగారి పిజ్జా అనే హాస్య కథను విందామండి. ఇదిగో ఏమండోయ్, ఓసారి ఇలా వస్తారా? వంటింట్లోంచి భార్య సోమిదేవమ్మ కేక వినబడగానే చెప్పులేసుకుని బయటికి పారిపోబోతున్న పరందామయ్య గారి గుండెల్లో రాయిపడింది. కొంపదీసి సోమిదేవమ్మ మళ్ళీ పిజ్జా గాని చేయలేదు కదా? ఏంటో ఢిల్లీ మనవలు సెలవులకి వస్తున్నారనగానే దీనికి ఉన్నమతి కాస్తా పోయింది. ఆయనకి ముందు రోజు పిజ్జా పేరుతో పెళ్ళాం చేసిన పేరు తెలియని ముద్ద తిని రాత్రంతా ఒకటే విరోచనాలు పట్టుకున్న అనుభవం గుర్తొచ్చింది. ఇదిగో మిమ్మల్నే, ఇది తిని ఎలా ఉందో చెప్పండి అంది సోమిదేవి మిలమిలా మెరిసే స్టీల్ ప్లేట్ని ఆయన చేతికి అందిస్తూ. ఏమిటే ఇది? ప్లేట్లోని నల్లని పదార్థం కేసి భయంగా చూశారు పరందామయ్య గారు. పిజ్జా అండి, మనవలకి ఇష్టం కదా అని మొన్న వరలక్ష్మీ వ్రతానికి పేరంటానికి వచ్చిన కరణంగారి పట్నం కోడల్ని కనుక్కుని మరీ చేశాను. అఘోరించలేకపోయావు. మాటల్ని మనసులోనే నొక్కేసి ఆయన, ఏది మనవలింకా రాందే, నీకంతా తొందర ఎక్కువ అన్నారు. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటంలా ఉంది ఆయన పరిస్థితి. తినకపోతే మనవల మీద ప్రేమ లేదంటుంది. తింటే ఈ వయసులో అడ్డమైనవి హరాయించుకోవడం కష్టంగా ఉంది. 4 రోజులు ఎంతలో గడుస్తాయి? అయినా గాని ఏదో ఏ చెగోడీలో బొబ్బట్లయితే ఎడంచేత్తో అవలీలగా చేసి పారేస్తాను. పల్లెటూరు వాళ్ళకి పిజ్జాలేం తెలుస్తాయి అందావిడ దీర్ఘం తీస్తూ. అయినా ఢిల్లీ మనవల కోసం నేర్చుకుంటానంటున్నావు? అవునండి, ఎప్పుడో వాళ్ళని చిట్టి చిట్టి అడుగులు వేసే వయసులో చూశాం. 7 ఏళ్ల తర్వాత వస్తున్నారాయే, వాళ్ళకిష్టమైన పిజ్జా చేసి పెట్టకపోతే కోడలన్నట్లు వచ్చిన 3వ రోజునే తిరిగి ప్రయాణమైపోరు అంది. అది నిజమేలే. అయినా నువ్వు కూడా ఇలా కూర్చుని ఈ నల్ల అప్పడాలని నాతో పాటు రుచి చూడకూడదు అన్నారాయన. నిక్షేపం లాంటి పిజ్జాని పట్టుకుని నల్ల అప్పడాలంటారేంటండి? అయినా చదివేస్తే ఉన్నమతి కూడా పోయిందని ఈ 50 ఏళ్ల సంసారంలో మీరు తినకుండా నేనెప్పుడైనా ఏదైనా తిన్నానా అంది. అవునులే, ముందు నా మీద ప్రయోగించి నాకది బాగుంటూనే తినడం అలవాటాయే. ఆయన గొణుగుడిని పట్టేసిందా ఇల్లాలు. ఏమిటి గొణుగుతున్నారు? అబ్బే ఏం లేదు, మనవలంటే నీకు ఎంత ప్రేమో. ఊరంతా తిరిగి ఎవరికైనా పిజ్జా చేయడం వచ్చేమో కనుక్కుని మరీ చేస్తున్నావని నిన్ను మెచ్చుకుంటున్నాను. సరే తిని చెప్పండి. రుచి బాగుందంటే రేపు కూడా చేస్తాను. పిల్లలొచ్చేసరికి అవలీలగా చేసి పెట్టొచ్చు. ఆయన గుండెల్లో మళ్ళీ రాయిపడింది. మళ్ళీ రేపు కూడానా? మనవలొచ్చేదాకా తనకి హింస తప్పదు కాబోలు. బాగుంది అంటే రేపు మళ్ళీ చేస్తుంది. బాగాలేదంటే మళ్ళీ ఎవరినో కనుక్కుని ఇంకో దిక్కుమాలిన ప్రయోగం చేస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది తన పని అనుకుంటూనే ఇంక తప్పదని పిజ్జా పేరుతో చేసిన పదార్థాన్ని నోట్లో పెట్టుకున్న పరందామయ్య గారు గావుకేక పెట్టారు. అయ్యో ఏమైందండి? నోట్లో వేళ్ళు పెట్టుకుని డోక్కుంటున్న భర్తను చూసి కంగారు పడింది ఆవిడ. ఏంటో ఘాటుకి ఒక్కసారిగా తల తిరిగినట్టుంటేనూ అన్నాడాయన. ఉండదు, ఢిల్లీ మనవలతో ఆడుకోవడానికని మీ వయసు కూడా మర్చిపోయి ఊరి చివరికెళ్ళి రోజు క్రికెట్ ఆడుతున్నారాయే. నాకు తెలియదనుకోకండి. మోకాళ్ళకి దెబ్బ తగిలించుకుని నిన్న పొలం గట్టు మీద పడిపోయాను అని అబద్ధం ఆడినంత మాత్రాన నా కళ్ళని కప్పలేరండోయ్. ఆ సంగతి ఇప్పుడెందుకు గాని సోమిదేవి, పిజ్జా అంటే ఇలా కాదేమోనే చెయ్యడం. మీకిష్టం లేకపోతే తినకండి, అంతేగాని నా మనవలకిష్టమైన పిజ్జాని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను. లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ విసురుగా. పోస్ట్ మ్యాన్ శ్రీనివాస్ సోమిదేవమ్మ గారితో నవ్వుతూ అన్నాడు. అబ్బే, పిజ్జా అంటే ఏం లేదు బామ్మగారు. 2 రొట్టె ముక్కల మధ్యలో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కూరగాయల ముక్కలు పెట్టి దానిని అదేదో కరెంట్ బాక్సులో పెట్టేయడమే. నేనోసారి పట్నం వెళ్ళినప్పుడు తిన్నాను. ఏం రుచి అనుకున్నారు? ఇంకోసారి తిందామని వెళ్ళేసరికి బేరాల్లేవు కాబోలు షాపు ఎత్తేశాడు.
ఎందుకు అడుగుతున్నారు? మీకు పిజ్జా తినాలనుంది కదూ? నా తలకాయ, ఈ వయసులో నాకు పిజ్జా ఎందుకు నాయనా? ఢిల్లీ నుంచి మా మనవలు వస్తున్నారులే, వాళ్ళకి రోజూ పిజ్జా ఉండాల్సిందేనని మా కోడలంటేనూ నేర్చుకుందామని. మనవలంటే ఎంత ప్రేమ బామ్మగారు. చదరంగం ఆడే తాతయ్య గారైతే మనవలకి క్రికెట్ ఇష్టమని రోజూ ఊరి బయట 2 కర్రలని క్రికెట్ బ్యాట్లాగా చేయించి ఊళ్ళోని కుర్రాళ్లతో ఆడుకుంటున్నారు. నాకు తెలుసులేవయ్యా, రోజూ సాయంత్రమైనా అవ్వకుండా ఏదో పెద్ద పనుందంటూ బయటికి పోతుంటే ఎప్పుడో కనిపెట్టేశా. చూపిస్తాను పిల్లలకి, బామ్మ ఎక్కువ ఇష్టమవుతుందో తాత ఎక్కువ ఇష్టమవుతారో. వెర్రి నాగన్నలు. ఇంకెంత, 2 రోజులే ఉంది వాళ్ళు రావడానికి. ఈలోగా పిజ్జా నేర్చుకు తీరాలి. పట్నంలో చదువుకున్న పిల్లేగా అని మన ఊరికి కొత్తగా వచ్చిన నాజూకు పంతులమ్మని అడిగానా? వాళ్ళ బామ్మ దగ్గర పెరిగిందంట. అన్నీ పల్లెటూరు వంటలే తప్ప పట్నం రుచులు ఎక్కువగా తెలియవు పొమ్మంది. అయినా నువ్వు చెప్పావుగా, ఈవేళ చేసేస్తాను. హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టిన పరందామయ్య గారు కులాసాగా నవ్వుతూ అడిగారు. భర్త ప్రాణం కోసం వెంటబడిన మహాపతివ్రత సావిత్రికి ఆఖరి వరం కోరుకోమని అడిగేటప్పుడు పరాకులో పడి నీ పతి ప్రాణంబు తప్ప అనడం మరిచిపోయిన యమధర్మరాజుల. ఏమిటి సోమిదేవి చేసేస్తాను అంటున్నావు? మనవలొస్తారని చెగోడీలు కజ్జికాయలునా అన్నాడు. కాదండి, పిజ్జా. పోస్ట్ మ్యాన్ కుర్రాడు అరటి పొండొల్చి చేతిలో పెట్టినట్టే చెప్పాడు సుమండి. ఎంత, అరగంటలో చేసి పారేయను. తన నేస్తం సుబ్బారావు మేస్టారు కొడుకుతో ఇప్పటిదాకా ఆడిన క్రికెట్ మొత్తంతా వదిలిపోయింది ఆయనకి. రాత్రులు దీనికి కలలో కూడా ఆ దిక్కుమాలిన పిజ్జాయే కనిపిస్తుందో ఏమో. వాళ్ళు వీళ్ళని లేదు, అందర్నీ అడగడం, ప్రయోగాలు చెయ్యడం. నిజంగా సోమిదేవి చేసిన పిజ్జా తిని మనవలు అరక్షణం కూడా ఇంట్లో ఉండరు అనుకున్నాడాయన. ఆవిడ అన్నట్లు అరగంటలోనే ఆయనకి పిజ్జా తినడం కోసం పిలుపొచ్చింది. మనసులోనే 1000 దేవుళ్లకు మొక్కుకున్నారు. ఈసారి పిజ్జా బాగా కుదిరేలైనా చెయ్యండి, లేకపోతే దాని రుచి తెలియకుండా నాకు ఒంటి మీద తెలివైనా పోయేలా చెయ్యండి దేవుళ్ళారా అని. దేవుళ్ళు రెండోదే తేలికనుకున్నారో ఏమో. ఈసారి సోమిదేవమ్మ చేసిన పిజ్జా తిని ఆయనకి స్పృహ తప్పింది. ఢిల్లీ నుంచి మనవలు వచ్చిన దగ్గర నుంచి ఆవిడికి రొటీన్గా ఉండే మోకాళ్ళ నొప్పులు, గుండెదడ అన్నీ మాయమైపోయాయి. ఇంతకు ముందు తెల్లారి లేచిన దగ్గర నుంచి రోజెలా గడుస్తుందా అని నిమిషాలు గంటలు లెక్కపెట్టే పరందామయ్యకిప్పుడు మనవల సందడితో గడియారంలోని 2 ముళ్ళు పోటీ పడుతూ పరుగెడుతున్నాయనిపిస్తోంది. మన ప్రాచీన సంస్కృతి సౌరభాలను, సాంప్రదాయపు విలువలను ముద్దు ముచ్చట్ల ద్వారా మనవలకు అందించవలసిన సోమిదేవమ్మ పరందామయ్య కొడుకులు కూతుళ్ళ దగ్గర అటు పట్నాల్లో ఇమడలేక ఇటు పల్లెటూరు వదల్లేక వానప్రస్థ జీవితాన్ని బరువుగా ఈడుస్తున్న దంపతులు. బామ్మ సోమిదేవమ్మ వంటిల్లు సర్దుకుని వచ్చేదాకా బలవంతాన నిద్ర ఆపుకుని కూర్చున్నారు ఢిల్లీ మనవలు శ్యామ్లీ, బాబీ. ఢిల్లీలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు రాత్రి 11 అయినా కార్టూన్ సినిమాలు చూస్తూ పడుకునేవారు కాదు. కానీ ఇక్కడ రోజు 8 అయ్యేసరికల్లా బామ్మ రుచిరుచిగా అన్నీ చేసి పెడుతుంటే నిద్ర ఊపేస్తోంది. కానీ ఇక్కడున్నన్ని రోజులు రాత్రుళ్ళు బామ్మ చెప్పే కథలు వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. బామ్మ, ఇవాళ అగస్త్యుడి కథ చెప్తానన్నావుగా. మనల్నిద్దరినీ చెరోపక్క కూర్చోబెట్టుకుని అగస్త్యుడి కథను కళ్ళకు కట్టినట్లు చెప్పి అప్పటి నుంచి కూడా ప్రతి తల్లి తన బిడ్డ అగస్త్యుడి మాదిరిగా తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి చెందుతూ ఆరోగ్యవంతుడై ఆయుష్మంతుడై సుఖంగా ఉండాలని కోరుకుంటూ పిల్లలకు ఉగ్గుపాలు పట్టాక వాతాపి జీర్ణం అంటూ బొజ్జ నిమురుతుందన్నమాట అని ముగించింది బామ్మగారు. అంతవరకు ఒగ్గబట్టుకుని బామ్మ చెప్పిన కథ విన్న పిల్లలకి అద్భుత లోకంలో విహరించిన అనుభూతి కలిగింది. ఎంత మంచి కథ చెప్పావు బామ్మ. మన పురాణాల నిండా ఇలాంటి మహిమగల ఎందరో ఋషులు ఉన్నారు నాన్న అంది. మేం ఢిల్లీ తిరిగి వెళ్లేలోగా ఇలాంటి మంచి కథలు పద్యాలు బోల్డ్ నేర్పిస్తావుగా అన్నారు. ఆ చిన్నారి మనసుల్లో ఏవేవో ఆలోచనలు సుడులు తిరుగుతుండడం ఆవిడ దృష్టిని దాటిపోలేదు.
పిల్లలకి నేరుగా నీతులు చెప్తే తలకెక్కవు, కథల రూపంలో అయితే హృదయంలో నాటుకుంటాయని ఆవిడకు అనుభవైక వేద్యం. ఏదైనా మెత్తని నేలలో విత్తనం త్వరగా నాటుకుంటుంది. ఇక మానవత్వపు మొలకలకు లోటేముంటుంది? తప్పకుండాను. ఇంక పడుకోండి నాన్న అంటున్న బామ్మని భయంతో చుట్టేసింది మనవరాలు శ్యామ్లి. బామ్మోయ్, అదుగో అటు చూడు, నల్లగా అక్కడెవరో ఉన్నారు. పిల్లలు రాక్షసుల కథ విని భ్రమపడుతున్నారనుకుని ముందు కొట్టి పారేయబోయిన తేరిపారా చూసిన ఆవిడికి అక్కడ ఎవరో ఉన్నట్టే తోచి గట్టిగా అదిలిస్తూ, ఎవరు, ఎవరది అంది. అన్నదే గాని ఏ దొంగ వెధవో అని ఆవిడికి మనసులో భయంతో రక్తం కాస్త గడ్డగట్టుకుపోతున్నట్లయింది. నేనే సోమిదేవి అన్నారు పరందామయ్య గారు శీర్షాసనం వదిలి సరిగ్గా లేచి నుంచుంటూ. బాబీ ముఖంలో ఆశ్చర్యం. తాతయ్య, తాతయ్య, నువ్వు తిరిగేసి ఎలా నుంచున్నావు? మీ ఇల్లు బంగారం కాను, ఇక్కడున్నది మీరా? అయినా చీకట్లో శీర్షాసనాలేమిటండి? ఇంకా నయం, ఎవరో దొంగనుకుని నేను రోకల బండితో 4 వడ్డిస్తే ఏమయ్యేది? సోమిదేవమ్మ గదమాయిస్తున్నట్టుగా అంది. రేపు నీ ఢిల్లీ మనవలకి నేర్పాలని ఆసనాలను అభ్యాసం చేస్తున్నా సోమిదేవమ్మ తల్లి. శ్యామ్లీ బాబీ తాతయ్య ఆ మాటలంటున్న తీరుకు పకపకా నవ్వారు. సరదాగా ఇప్పుడే నేర్పించు తాతయ్య అన్నారు. తిన్నాక ఆసనాలు వేయకూడదర్రా, దానికి నియమాలున్నాయి. రేపు నేర్పిస్తాగా. అయింది చాలు గాని మీరు భోజనానికి లేవండి. పిల్లలకి సన్నటి దుప్పటి కప్పి లేచింది బామ్మగారు. ఏమో ఈ సోమిదేవి, రేపు నీకు అసలైన పరీక్ష ఉంది గుర్తుందా అన్నారు పరందామయ్య గారు మజ్జిగ అన్నంలో ఆవకాయ నంచుకుంటూ. ఇదిగో ముందే హెచ్చరిస్తున్నాను సుమా, నీ మనవలు అసాధ్యులు. రేపు గాని పిజ్జా చేసి పెట్టకపోయావంటే తెలుసుగా. తన మీద ప్రయోగాలు తప్పిపోయాయనే ఆయన హుషారు. ఆవిడ ముసిముసిగా నవ్వింది. బ్రహ్మాండంగా చేసి నా మనవల చేత శభాష్ అనిపించకపోతే అప్పుడు అడగండి, అది చూస్తాగా. చిదానందంగా ఆయన పీట మీద నుంచి లేచాడు చెయ్యి కడుక్కోవడానికి. అత్తయ్య, మీ పట్నం మనవలతో ఈ వయసులో వేగడం ఎంత కష్టమో మీకు తెలియదు. మేమే రోజు ఎన్ని అవస్థలు పడుతున్నామో. వాళ్ళకి అన్నాలు అక్కర్లేదు, రోజు పిజ్జాలు ఐస్ క్రీములు కావాలి. లేకపోతే ఇల్లు పీకి పందిరేసేస్తారు. తెల్లవార్లు నిశాచరల్లా టీవీ చూస్తారు. బారెడు పొద్దెక్కినా లేవరు. ఇద్దరికీ ఒక్క క్షణం పడి చావదు. ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. మేమిద్దరం ఆఫీసుల నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు రణభూమిలా ఉంటుందంటే నమ్మండి. ఎందుకైనా మంచిది, పిజ్జా ఎలా చేయాలో చెప్తాను గుర్తుపెట్టుకోండి అంటూ మనవలు ఇక్కడికి వచ్చే ముందు రోజు కోడలు ఫోన్లో చెప్పిన పిజ్జా తయారీ విధానమంతా శ్రద్ధగా గుర్తు తెచ్చుకున్న సోమిదేవమ్మ ఆ రాత్రి పడుకునేలాగా పిజ్జా గురించి ఆవిడ నిర్ణయానికి వచ్చింది. ఆ సాయంత్రం శ్యామ్లీ బాబీ బామ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నట్టుగా వెన్నంటే ఉంటూ ఆవిడ పిజ్జా ఎలా చేస్తున్నది ఆసక్తిగా గమనిస్తున్నారు. అయినా సోమిదేవమ్మ గారు తెలివిగా తను చేస్తున్న పిజ్జా వాళ్ళ కంట పడి పడకుండా జాగ్రత్త పడుతోంది. అటూ ఇటూ తిరిగేస్తూ ఎర్రగా కాలుతున్న పదార్థం వాసనకి బాబీ ముక్కుపొటాలు ఎగరేశాడు. అబ్బా బామ్మ, ఎంత మంచి వాసన వస్తుందో, దీని పేరు బామ్మ పిజ్జా ఉత్సాహంగా అరిచాడు బాబీ. శ్యామ్లీకి కూడా నోట్లో నీళ్లూరాయి. సోమిదేవమ్మ వాళ్ళను చూసి నవ్వింది. నేను చేసిన ఈ బామ్మ పిజ్జా పల్లెటూరిది కదా, చూడ్డానికి ఎలా ఉంటుందో చెప్పండి చూద్దాం. ఎర్రగా ఉండొచ్చు కదా బామ్మ. బాబీకి ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి కమ్మని వాసనకి. అమ్మో, అయితే నీకు మా పిజ్జా చేయడం వచ్చున్నమాట. నీకు పిజ్జా చేయడం వచ్చని తెలిస్తే ఎప్పుడు సెలవులొచ్చినా ఇక్కడికే వచ్చేసేవాళ్ళం కదా. మరి అమ్మ అలా చెప్పిందే. శ్యామ్లీ సంబరపడిపోయింది. బామ్మ, ఇంకా ఆగలేం, త్వరగా పెట్టే, ఆకలి అంటూ గంతులేయడం మొదలెట్టాడు బాబీ. మనవల విన్యాసాలకి అక్కడే ఉన్న పరందామయ్య గారికి నవ్వొచ్చింది. అదేమిట్రా చిన్న, ఇందాక నేను అడిగితే ఇద్దరు అసలు ఆకలే లేదన్నారు. వంటింట్లోకి వచ్చేసరికి ఆకలి పరిగెత్తుకొచ్చిందేమిటి?
ఏం సోమిదేవమ్మ తల్లి, ఏం మంత్రం వేశావేంటి నీ మనవలకి? ఆ, అక్కడికి మీ మనవలు కాదన్నట్టు. పదండి, అందరికీ హాల్లోకి పట్టుకొస్తాను అందావిడ చేతులు తిప్పుతూ. అమ్మయ్య బామ్మ, కానీ కానీ త్వరగా. పిల్లల ఆరాటానికి ఆవిడికి నవ్వొచ్చింది. పిజ్జాని నేర్పుగా అందంగా ముక్కలు చేసి ఇద్దరికీ అరిటాకుల్లో పెట్టి తేనె పోసి ఇచ్చింది. దాని కమ్మని వాసనకి మతులుపోయిన శ్యామ్లీ బాబీ ఒక్కసారిగా పిజ్జా మీదకు లంఘించారు. బాబీ దానిని రుచి చూసి, బామ్మ సూపర్, ఈ బామ్మ పిజ్జా ఎంత బావుందో అంటూ లొట్టలేశాడు. నాకు నచ్చింది బామ్మ, వత్తాసు పలికింది శ్యామ్లీ. పిల్లకి ఎప్పుడూ సిటీలో మెక్డొనాల్డ్కి వెళ్ళి రోజు తినే పిజ్జా కంటే అద్భుతంగా అనిపించింది. వాలు కుర్చీలో పడుకుని ఓరగా మనవల హావభావాలు పరికిస్తున్న పరందామయ్య గారు ఆశ్చర్యపోయారు. ఎంతైనా ఈ సోమిదేవమ్మ గటుకురాలే. కోడలు ఫోన్లో చెప్పగానే పిజ్జా నేర్చేసుకోవడమే కాకుండా సిటీలో పిజ్జాని మరిపించేలా చేసిందంటే అమ్మో. ఏమోయ్, ఇదిగో నాకు కొంచెం పిజ్జా పెట్టకూడదు? ఆయనకి నోరూరింది పిల్లలు పడి పడి తినడం చూసి. ముందు వీళ్ళని కానివ్వండి, తర్వాత మనిద్దరం తిందాం అంది ఆవిడ పిల్లల్ని తృప్తిగా చూస్తూ, గుంబనంగా నవ్వుతూ. ఇందులో రక్తపుష్టి కలిగించే ధాతు ఉందర్రా. మీలాంటి పిల్లల ఎదుగుదలకి అది ఎంతో అవసరం. ఇంకా ఈ తేనె బలవర్ధకమైన సంపూర్ణ ఆహారం, సర్వరోగ నివారిణి. రెండూ కలిపి తింటే రుచితో పాటు రోగాలు దరిచేరవన్నమాట. నిజంగా బామ్మ, పిజ్జా సూపర్ డూపర్. తాతయ్య అదిరింది. మా జన్మలో ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు. ఆయన పొంగిపోయాడు. ఆగండి ఆగండి, అప్పుడేనా? ఇంకా మీ బామ్మ మీకోసం జంతికలు, నువ్వులుండలు, మినపసున్నులు, అరిసెలు, చక్కిలాలు, బొబ్బట్లు, ఆవడలు మీరు ఢిల్లీ వెళ్ళేలోగా మీకు చేసి పెట్టాలని ఎంత లిస్టు తయారు చేసుకుందో. బామ్మ, నీ చేత్తో ఏం చేసినా చాలా బాగుంటాయని మా డాడీ ఎప్పుడే చెప్పారులే మాకు. శ్యామ్లీ బామ్మగారికి కితాబిచ్చింది. పెద్ద కొడుకు గుర్తొచ్చి ఆవిడకు కళ్ళు చెమ్మగిల్లాయి. కొంగుతో కళ్ళద్దుకుని, ఏంటో దూరంగా వెళ్ళిపోయారు గాని రోజూ చేసి పెట్టేదాన్ని కాదు అంది. బాధపడకు బామ్మ, ఇక మీదట ప్రతి సంవత్సరం వస్తాంగా. తర్వాత సోమిదేవమ్మ తనకి పెట్టిన పిజ్జాని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడాయన. అమ్మ సోమిదేవి అన్నాడాయన. మరేం చెయ్యను, ఎంత కింద మీద పడినా కోడలు చెప్పినట్టు చేయడం నాకు చేత కాలేదు. అందుకే ఈ బామ్మగారు పిజ్జా చేసి పెట్టాను అంది. ఆయన కూడా బూర్ల మూకుడులో ఎర్రగా కాల్చిన మినపు రొట్టెని, కాదు కాదు, బామ్మగారి పిజ్జాని తేనెలోనూ ఆవకాయలోనూ అటు ఇటు ముంచుకుని తింటూ 50 ఏళ్లుగా అలవాటైన ఆ కమ్మని రుచిని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నారు. సెలవులైపోయాక మనవలు ఢిల్లీ చేరిన రాత్రే దంపతులకి కోడల నుంచి ఫోన్ వచ్చింది. అత్తయ్య గారు మీ దగ్గరకు రావడం వలనో ఏమో పిల్లలిద్దరూ చదరంగం ఎత్తులు వేసుకుండడంలో పోట్లాటలు, అర్ధరాత్రి వరకు టీవీ చూడడం కూడా తగ్గాయంటే అంతా మీ ఇద్దరి చలవే అన్నట్టు ఆ బామ్మగారి పిజ్జా ఎలా చేయాలో చెబుదురు. పిల్లలిద్దరూ రోజూ అదే చేసి పెట్టమని నా ప్రాణాలు తోడేస్తున్నారు. కోడలి మాటలకు ముసిముసిగా నవ్వుకుంటున్న భార్యను చూసి తను శృతి కలిపాడు పరందామయ్య. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.